వాస్తవ విరుద్ధమైన అంశాలని ఆయన చెప్తారు అధ్యక్ష. మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష. మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి అమ్మా నేను మాట్లాడుతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే 2014-19లో 2014-19లో ఈ అంశం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని జీవోనిచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మీ దృష్టి తీసుకుని అది వాస్తవం అధ్యక్ష. రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం. అది కాకుండా వాళ్ళకి 1000 కోట్ల ప్రత్యేక నిధులు కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష. ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ఆ 2014-19 నేను చెప్తాను వినండి. ఆవిడ చెప్పింది అలా చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు? గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, మరి నేను చెప్పారు కదా. ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మీ ప్రొటెస్ట్ మీరు అయిన తర్వాత మాట్లాడండి. చేస్తున్నాం మా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాం. చెప్పలేమండి, చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే నేతన అమ్మా చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకాన్ని మాట్లాడేదంటే 200 కోట్ల తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల వద్ద ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతన్న పెన్షన్ 1300 ఇది చెప్పింది ఎలా కూడా రికార్డు అధ్యక్ష. ఏదైనా తప్పు అయితే మమ్మల్ని ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష. సభను తప్పుగా పెట్టానండి, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది కాకుండా 1396 కోట్లు నేతన్ల కోసం వాళ్ళ పెన్షన్ కి కేటాయించాం అధ్యక్ష. ఇన్ని చేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు అడిగిందేంటి? మా సభ్యులు అడిగిందేంటి? మీరు 200 యూనిట్లు మీరు ఇస్తున్నారా లేదా? మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి? వారికున్న నేతన్న ఆ కమిటీ వచ్చినారు, వారికి సలహాలు ఇస్తే అవి మాని తప్పుగా పెట్టారు. దీని అన్నిటికీ నిరసనగా నేతలకి చేస్తున్న అన్యాయం నిరసనగా నేతలను ముంచే నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి. డ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు వెళ్ళిపోయేలాగా మేము ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేతన్న ద్రోహి గతి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం సవితమ్మ గారు ఒక్క నిమిషం. అధ్యక్ష వాళ్ళు ఏదంటే అది చెప్తారు, సత్యదూరం మాటలు చెప్పి బయటకు వెళ్తారు. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది ఇక్కడున్న మెంబర్లు కాదు అధ్యక్ష, బయట ప్రజలకు మేము సమాధానం చెప్పాలి. దయచేసి మేడం గారు చెప్పిన అదే విషయాన్ని మేడం గారు చెప్పినాడు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష 2014 నుంచి 19 గురించి మాట్లాడారు అధ్యక్ష. అటు అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడతాం అధ్యక్ష. ఎట్లా ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాడదాం. అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు, అది కూడా మాడదాం అధ్యక్ష. వీఆర్ రెడీ టు డిస్కస్. అంతేగాని ప్రభుత్వం చెప్పేసి ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ మేడం మెంబర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, రిప్లై ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబుదారు ఉండాలి. గౌరవ మేడం గారిని పూర్తి చేయాలి. కూర్చోండి అధ్యక్ష బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా?
సార్ ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో సార్, ఎందుకు సార్? అతను చదువుకున్న పుస్తకాల నుంచి లోకేష్ గారు, కాగితాలు చింపి ఇప్పుడు నోట్లో అవసరం లేదు కుక్కేసి ఎందుకు? పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు ఇప్పుడు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు ఇప్పుడు ఇక్కడ అంతేగాని సబ్జెక్ట్ పద్దాక గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పండి. కాదు. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. కూర్చోండి, కూర్చోండి. పద్దాక రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మాడదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మాడదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మాడదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాడదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? లోకేష్ గారు. అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్, లెట్ us డిస్కస్. లోకేష్ గారు లెట్ us డిస్కస్. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐఎమ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్